నమస్తే వీధిని స్వాగతం లక్ష్యం సమాజయుతం ఐపీఎల్ సీజన్ స్టార్ట్ అయింది. వేలం పాటలు కూడా జరిపినాయి. మరి ఇక్కడ చూసినట్టయితే రామ్నగర్ నుంచి సన్ రైజర్ వేల పాటల్లో 20 లక్షలు దక్కించుకొని రంజీలో కూడా ఎన్నో 56 మ్యాచ్లు ఆడి 54 మ్యాచ్లు ఆడి మరి అర్ధ సెంచరీలు చేసినటువంటి వ్యక్తి మరి రామ్నగర్ సందీప్ ఉన్నారు. వాళ్ళ ఫాదర్ మరి పరమేశ్వర్ గారు గత 8 సంవత్సరాలుగా కూడా తన సొంత జాబును మరి వదిలిపెట్టి కొడుకు యొక్క శ్రేయస్సే, కొడుకు యొక్క అభివృద్ధి, కొడుకు యొక్క ఎదుగుదల గురించే పరిశ్రమిస్తున్నటువంటి పరమేశ్వర్ గారు మనతో ఉన్నారు. మరికొన్ని విషయాలు వారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే. కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ వెరీ మచ్. పుత్రుని కనడమే కాదు కనుగొని ఎదుగుదల కోసం కృషి చేశారు. ఎలా అనిపిస్తుంది? చాలా ఆనందంగా ఉంది, చెప్పలేని ఆనందం. ఏ తండ్రికైనా అదే కోరుకుంటాడు. సో నేను అదే కోరుకున్నాను. భగవంతుని దయ వల్ల అన్నీ సాధ్యమైనవి. లాస్ట్ టార్గెట్ నాది ఐపీఎల్ ఉండే. మా బాబు కూడా చాలా కష్టపడ్డాడు. ఐపీఎల్ కోసం అంటే గేమ్ చేంజ్ చేయాల్సి వస్తుంది. 4 డే మ్యాచ్కు ఒకలాగా ఆడాలి, T20కి ఒకలా ఆడాలి. T20లో మీకు బాల్స్ కొన్ని ఉంటాయి, రన్స్ ఎక్కువ కొట్టాలి. సో అట్లా వాడు 2 ఇయర్స్ నుంచి ఐపీఎల్ గురించి సాధనకు గంటలు తరబడి మన స్టైల్ మార్చుకున్నాడు, బ్యాటింగ్ స్టైల్. సో ఇంకోటి ముస్తాక్ అలీ టోర్నమెంట్లో ఆల్ ఇండియాలో సెకండ్ హైయెస్ట్ రన్ గెట్టారు. యావరేజ్ వచ్చేసి 87 ఉంది, 4 నాట్అవుట్లు. సో అది గమనించిన వాళ్ళు 4 ఫ్రాంచైజ్ ట్రయల్స్కు పిలిచారు. కానీ యాక్షన్లో వాళ్ళు ఏమీ రెస్పాన్స్ కాలేదు. వివిఎస్ లక్ష్మణ్ ముందు నుంచి సందీప్ తెలుసు, సందీప్ గేమ్ కూడా ఫాలో అవుతాడు. ఈసారి చాలా ఎక్స్ట్రాడినరీ ఉంది కాబట్టి ఆయన సపోర్ట్ చేశాడు. సో థ్యాంక్స్ టు వివిఎస్ లక్ష్మణ్. మెయిన్ ఏంటంటే నేను క్రికెట్ ఆడేవాడిని. బీడీఎల్కి 17 ఏళ్ళు అన్నా. క్రికెటర్ అంటే నా ఇంట్రెస్ట్తో నేను 3 ఇయర్స్ ఉన్నప్పుడు మా డాడీ చనిపోయిండు. అయితే మా పెద్దన్న బ్రాటప్లో వచ్చాను. అప్పుడు నేను ఆట ఆడితే మా ఇంట్లో కొట్టేవాళ్ళు, ఆట తిండి పెట్టదు, చదువు అని. సో ఆ ఎక్స్పీరియన్స్ అవన్నీ షేర్ చేసుకొని నేను అనుకున్నా నాకు కూడా కొడుకు కొడితే వాడినన్నా చేస్తే నేను, నాకు లేదు కాబట్టి అన్న. అది దురదృష్టమో అదృష్టమో 4 అమ్మాయిల తర్వాత పుట్టితే ఊహించారా? అదే ఊహించుకొని చేసిన. ఎందుకంటే కొంతమంది రిలేషన్లో కూడా క్రిటిసైజ్, అంటే మా మామయ్య కూడా 2 డాటర్సే. అయ్యో మీ డాడీకి లేరు, నీకు లేరు అని బాధ పెట్టేటోళ్ళు. అయితే వాళ్ళకు చెప్పిన దండం పెట్టి, అమ్మ మీకోసం మన కొడుకుని గంట 6 అయినా 7 అయినా సరే. సో 4 తర్వాత అబ్బాయి పుట్టిండు. వాడు 4 ఇయర్స్ నుంచి స్టార్ట్ చేసిన ఒక ప్లాస్టిక్ బ్యాట్ కొని, ఒక ప్లాస్టిక్ బాల్ కొని ఇంత డిస్టెన్స్కి వెళ్ళి మెల్లగా లెఫ్ట్ హ్యాండ్ పట్టి, రైట్ హ్యాండర్ వాడు బేసిక్గా. సో నేను 10 ఏళ్ళు ఎంపైరింగ్ కూడా చేసిన స్టేట్కి, హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ని 10 ఇయర్స్ ఎంపైరింగ్ చేసిన. ఆ అనుభవం కూడా ఉంది నాకు. నాకు చాలా ప్యాషన్ అనమాట క్రికెట్. ఎక్కడ ఉన్న మ్యాచ్ నిలబడి చూసేటాను అనమాట. సో ఆ కాన్సెప్ట్ పెట్టుకొని మావని క్రికెటర్ చేద్దామని కోచింగ్ స్టార్ట్ చేసిన. దానికి కూడా మా అబ్బాయి రెస్పాన్స్ ఇచ్చిండు. నా ఆఫీస్ ఎట్లా ఉండంటే మార్నింగ్ 8కి వెళ్తే ఈవినింగ్ 6 అవుతుండే. మార్నింగ్ నేను 5కి లేచి యోగా చేసుకొని యూనిఫామ్ ఉండే మాకు బీడిఎల్. రెడీ అయ్యేసరికి మనకు ఒకటే ఫస్ట్ డే ఒక రోజే డ్రెస్ షూస్ ఇచ్చిన. నెక్స్ట్ డే నుంచి నువ్వు వేసుకోవాలి బాబు అని చెప్పిన. సో ఆ విధంగా ట్రైన్ చేసినవాడిని. నెక్స్ట్ డే నుంచి వాడు సరిగ్గా షార్ప్ 5:30కి రెడీ డాడీ అంటుండే. అప్పుడు వాడిని వెళ్ళి వాడు డ్రాప్ చేసి అక్కడ కాగానే ఇక్కడ డ్రాప్ చేసి బస్సులో వెళ్ళేవాడిని కంచన్బాగ్. ఇక్కడ నుంచి 12 కిలోమీటర్లు. మాకు పంచింగ్ సిస్టమ్ ఉండే, లేట్ అయితే శాలరీ కూడా కట్టేది. నేను అరవదేసరికి మా మిస్సెస్ టిఫిన్ కట్టి పెడుతుండే. టిఫిన్ పట్టుకొని అక్కడ ఇక్కడ వాళ్ళని లిఫ్ట్ అడిగి బస్సులు ఎక్కి నానా తంటాలు పడ్డా వాని గురించి. సో 10 ఏళ్ళు సాధన చేసిన. దానికి వాడు కూడా రెస్పాండ్ అయ్యాడు. అట్ ది ఏజ్ 11 ఏళ్ళ వయసులో అండర్-13 స్టేట్కు రిప్రజెంట్ చేసిండు. ఫస్ట్ మ్యాచే 76 పరుగులు చేసిండు. అయితే వాని క్వాలిటీ అంటే వాడు 100% ఫోకస్. నేను ఒకటి అన్నాను, నాకు చదువు వద్దు, ఆట కావాలి. అయితే వాళ్ళ తాత చనిపోయినప్పుడు ఒక చిన్న ఫోటో ఈనాడులో వేస్తే 12,000 అయినాయి. అంటే నాకు ఒక వే ఆఫ్ కౌన్సిలింగ్ స్టైల్ ఉన్నదనమాట. ఐ కెన్ కన్విన్స్ ఎనీబడి. కూర్చుండేది చెప్పిన, చూడబెట్ట ఫోటోకు 12,000 ఇచ్చిన. నువ్వు క్రికెట్లో సెంచరీ కూడా ఇంత పెద్ద ఫోటో, డబుల్ సెంచరీ కూడా ఇంత ఫ్రీగా ఒక్కరు, మళ్ళీ ఇంకోటి అందరు చూస్తారు, ఫ్రెండ్స్ రిలేషన్ చెప్పుకుంటారు. నాకు అది కావాలి. ఇప్పుడు భగవంతుడు ఇక్కడ 1000 కోట్లు, ఇక్కడ క్రికెట్. ఏది కావాలంటే నేను క్రికెట్కే పోతా కానీ 1000 కోట్లు వద్దు, అంతే కదా. ఇప్పుడు 1000 కోట్లు ఉంటే నాకు, నా భార్యకు, పిల్లలకి తెలుసు. నీకేం తెలుసు, ఎవరికి ఏది చెప్పి పక్క కూడా పట్టించు.
ఇదే క్రికెట్ అనుకో, అరే సందీప్, నాకు సందీప్ వాళ్ళ డాడీ అనిపించుకోవాలి, పరమేష్ కొడుకు సందీప్ అంటే వాల్యూ ఉండదు. సో ఇవన్నీ కాన్సెప్ట్ పెట్టుకొని కౌన్సిలింగ్ ఇచ్చేటన్నాడు. మ్యాచ్లో కూడా పోతే కొంచెం వెయిట్ చేయాలిరా, ఇప్పుడు రాగానే వేడి అన్నం కావాలంటే 20 నిమిషాలు వెయిట్ చేయాలి, చలనం ఎప్పుడని దొరుకుతుంది. నువ్వు స్కోర్ కొట్టాలంటే బౌలర్స్ కూడా వికెట్ తీయాలంటారు కదా, కొంచెం ఓపికతో ఇవన్నీ మెలకువలు నేర్పిస్తుండే. ఈ తర్వాత అనుకోకుండా ఏమైంది, నాకు ఫోకస్ చేయలేకపోతున్నా, అనుకోకుండా భగవంతునితో విఆర్ఎస్ గోల్డెన్ షేక్ హ్యాండ్ వచ్చింది మాకు 2007లో. ఇక అన్ని యాంగిల్ ఆలోచించిన, అది ఒక పెద్ద రిస్క్, ఏదన్నా సాధించాలంటే ఏదన్నా వదులుకోవాలి. 8 ఇయర్స్ సర్వీస్ విఆర్ఎస్ తీసుకొని 1 మ్యాచ్లు చూసి మళ్ళీ వాడు వచ్చినాక ఇంట్లో డిస్కషన్ చేసి అన్నీ చేసిన. లక్కీగా 18 ఇయర్స్ అప్పుడు వాడు మంచి ఫామ్లో ఉండే డొమెస్టిక్ సీజన్లో. అప్పుడే హైదరాబాద్ 21 ఆల్ అవుట్ అయ్యాను. ఇక సెలెక్టర్స్ ఏం చేసిండ్రు, ఇంట్లో 2-3 ముసలోళ్ళని తీసేద్దాము అని ఇద్దరికి ఛాన్స్ ఇచ్చిన. సార్ హనుమ విహారీ తెలుసు, హనుమ విహారీ సందీప్. హనుమ విహారీ ఇప్పుడు ఇండియా ఆడిండు 4 డేలో. అట్లా వచ్చింది. ఆ ఫస్ట్ మ్యాచ్లోనే సెంచరీ కొట్టిండు. హైదరాబాద్ 75 ఏళ్ళ హిస్టరీలో 5 కొట్టిండ్రు, మా కూడా 5వ ప్లేయర్. అట్లా ఇక అక్కడి నుంచి కంటిన్యూ ఫామ్ మెయింటైన్ చేసిండు. ఇప్పుడు సగటు యావరేజ్ కూడా 48 మెయింటైన్ చేస్తుండు. 55 మ్యాచ్లు ఆడిండు రంజీ ట్రోఫీ. సో అదే అనమాట, నేను విఆర్ఎస్ ఇచ్చిన దానికి వాడు రిటర్న్స్ ఇచ్చిండు. మెయిన్ 1 గోల్ నా గోల్ ఐపీఎల్ ఉండే. ఇప్పుడు ఇండియాకి ఆడాలంటే రంజీ ట్రోఫీ ఆడడం కష్టం. ఐపీఎల్ ఏంటంటే ఈజీ వే అనమాట. ఇప్పుడు అందరు చూస్తుంటారు, జనాలు చూస్తారు, ఫోకస్, కోచ్లు ఉంటారు, ట్రైనర్లు ఉంటారు. ఇంట్లో ఒక్కసారి షేన్ అయితే ఏమైతే దీంతో ఇండియాకి ఈజీ అయిపోతుంది. సో 1 గోల్ నా గోల్ అదే. సో అంతా ఆడిండు. మొన్న పర్ఫామ్ బాగా చేసినందుకు సన్ రైజర్స్లో చోటు దక్కించుకుండు. అది చాలా ఆనందంగా ఉంది. నిన్న కూడా ఫ్రెండ్స్ అంతా కోలాహలం ఉండే, ఇక్కడ ఫ్రెండ్స్ బంధువులు ఇక్కడ వచ్చి క్రాకర్స్ కాల్చి ది షేర్ అనమాట. అది సార్ నా సంగతి. చూసినట్టయితే 4 తర్వాత పుట్టినటువంటి అబ్బాయిని చాలామంది ఒక అల్లరిగా దగ్గరికి అసలు బయటికి వెళ్ళినారు. క్రికెట్ అంటే దెబ్బలు తాకడమే. మీరు అసలు ఇవన్నీ కూడా పట్టించుకోలేదు అనిపిస్తుంది. పట్టించుకోలే, నాది ఒకటే ఉండే ఏం టార్గెట్, క్రికెట్ వాడు లెఫ్ట్ హ్యాండర్ చేయాలి, వాడు రంజీ ఆడాలి, మినిమం రంజీ ఉండే నా క్వాలిఫికేషన్. అట్లా అదే ఆ దృష్టితోనే చూసిన. ఇప్పుడు 4 అమ్మాయిలు అయినా కానీ అది నేను కౌంట్ చేయలే. మా అమ్మాయిలు కూడా 4 వాళ్ళ స్వతహాగా చదువుకొని 4 యుఎస్లో ఎంఎస్ కంప్లీట్ చేసారు. 4. ఇప్పుడు 2 అక్కడ ఉన్నారు, 2 ఇక్కడ వచ్చేసిండ్రు. సో 3ది మ్యారేజ్ అయింది, ఇంకొక చిన్న అమ్మాయిది కాలే. ఇక వీడు ఇప్పుడు 27 ప్లస్, వీడు ఇంకా 2 ఇయర్స్ తర్వాత అంటే సరే అని చేసిన అనమాట. సో ఇదండి. స్పోర్ట్స్ కోటాలో కూడా మరి ఇన్స్పెక్టర్గా చేస్తున్నాం. స్పోర్ట్స్ కోటాలో 2015లో అడ్వర్టైజ్మెంట్ వచ్చింది. సో అప్లై చేస్తే ఇన్స్పెక్టర్ జాబ్ వచ్చిందనమాట. ఇప్పుడు 4 ఇయర్స్ నుంచి చేస్తుంటారు ఇన్కమ్ ట్యాక్స్లో. శిక్షణ ఎలా ఇచ్చేవారు మీరు మరి? అంటే చాలామంది కూడా తెలియదు. చాలామంది ఏమంటారంటే 4 సంతానం తర్వాత ఒక ఏమనకుండా అల్లారు ముద్దుగా ఏమన్నా అంటే ఎత్తుకోవటం, అందరు అసలు ఇంట్లో ఒక నాన్న రచ్చ ఉంటుంది అలాంటిది. మరి మీరు ఇచ్చేటటువంటి ఎలా ఇచ్చేవారు శిక్షణ, ఏ క్రమంలో? ఇప్పుడు మా వ్యూవర్స్ కూడా మీరు చెప్పాలి. ఇంకొకటి ఏంటంటే మెయిన్ వాడిని ఒక్కరోజు కూడా వానికి టూత్ బ్రష్ పెట్టేయాలి, పండ్లు దోమలే, డ్రెస్ వేయాలి. మా వైఫే మొత్తం ఆమెనే చూసుకుంటుండే. ఇంకోటి నేను ఏంటంటే జనరల్గా 4 పుట్టినాక గారాబం ఉంటుంది, అవన్నీ ఉంటాయి. నేను అవన్నీ చూడకుండా ఒకటే వాళ్ళు 4 ఎట్లనో వీని కూడా అట్లనే ట్రీట్ చేసిన. సో చిన్నప్పటి నుంచి మనకు ఒక డిసిప్లిన్ సిస్టమ్ నేర్పించిన, ఇది ఇట్లుంటుంది, ఇది ఇట్లుంటుంది. సో అవన్నీ వాడు ఫాలో చేసిండు. ఇప్పుడు మ్యాచ్ అయితే 8 ఇయర్స్ ఏజ్ అప్పుడు బెంగళూరులో టోర్నమెంట్లు అవుతుండే ప్రైవేట్. అయితే ఒక్కొక్క అబ్బాయి 10,000 కట్టాలన్నమాట. వీళ్ళ కోచ్ ఏం చేసిండు, సార్ నేను సందీప్ని తీసుకెళ్తా బెంగళూరు, ఫ్రీగా తీసుకెళ్తే, ఎందుకంటే ఎక్స్ట్రాడినరీ టాలెంట్ ఉందా, మా క్యాంపుకి కూడా పేరు వస్తుంది అన్నాడు. నేనన్నా వాళ్ళ మమ్మీ పక్కకు అంటుండే, ఇట్లా చీర ఉంటుంది, ఇట్లా నలుచుకుంటా పడుకుంటాడు, కానీ నేను ఇట్లా పంపించాలి విన్సెంట్ వినయ్ కుమార్ ఉండే. లేదు సార్ మేము చూసుకుంటామంటే అసలు ఆ టైంలో ఎట్లా పంపించినేమో ఇప్పుడు ఊహించుకుంటే భయం వేస్తుంది. 8 ఇయర్స్ అండి. ఒక సైడ్ కిట్ బ్యాగు, ఒక సివిల్ డ్రెస్సు, ఇక అది వేసి పంపించినాము. అక్కడ కూడా మంచి పేరు తెచ్చుకుంటాను అనమాట. సో ఆ ఏజ్ నుంచి వానికి అదే అలవాటు అయిపోయింది, ఇక వేరేది లేదు. నాకు చదువు వద్దురానా. ఇంకోటి లక్కీగా ఏంటంటే 10th క్లాస్లో 80% తీసుకొచ్చి. ఇంకోటి ఏంటంటే జాన్ మనోజు సెయింట్ జాన్స్ డైరెక్టర్, సెయింట్ జాన్స్ క్యాంప్ మారేడుపల్లిలో ఉంది. ఆయన సెయింట్ ఆండ్రూస్లో కూడా డైరెక్టర్. అయినా స్పోర్ట్స్ కోర్టులో ఆయన ఇవ్వాలంటే ఇస్తారు సీటు. ఇప్పుడు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ కూడా వైస్ ప్రెసిడెంట్. అయితే మా వాడు 5, 6, 7 ఇయర్స్ ఉన్నప్పుడు
అక్కడ జిమ్ఖానాలు తీసుకెళ్ళి ఆడిపిస్తుండే. నేను బీడిఎల్ కోచ్ ఉండే 3 years, బీడిఎల్ క్రికెట్ టీం కోచ్ అయిన తర్వాత. అప్పుడు ఎంఎస్కే ప్రసాద్ క్యాప్టెన్ ఉండే, నేను కోచ్ ఉండే. ఒకసారి వన్ నాకింగ్ చెప్పిస్తుంటే మా ఫ్రెండ్ జాన్మన్ వచ్చి చూసి నెక్స్ట్ డే ఫోన్ చేసిండు, అరే మన టాలెంట్ ఉంది బాగా తీసుకొచ్చి నేనన్నా నెక్స్ట్ ఇయర్ తీస్తాను అన్న అని అనుకుంటాం. చిన్నోడు కదా అంటే కాంపిటీషన్ ఎక్కువ ఉంది, ఏం లేదు రేపు తీసుకురా వైట్లా అన్నాడు. పోగానే నెట్స్లో ఒక 3-4 బాల్ వేసిండు. ఆడి అరే వింత ఉందని ఎంబడే స్కూల్కి రమ్మన్నాడు, సెంట్ ఆండ్రూస్ బోయినపల్లి. అక్కడ మేడం ప్రిన్సిపల్ని కలిసి స్పోర్ట్స్ కోటాల సీట్ అంటే వాట్ అనేది. ఎస్ మేడం అంటే ఈజ్ ఓన్లీ 7 years, హౌ కెన్ ఐ గివ్ మేడం, ఇఫ్ యూ బిలీవ్ మీ గివ్, ఐఎమ్ ప్రామిసింగ్ యూ he will get good name for school, then he will play for state, if possible maybe country, if you అనగానే టక్కని ఆ ఫ్రీషిప్ రాసిచ్చింది. అయినాక సెయింట్ జాన్స్లో కూడా ప్రాక్టీసు ఇంతవరకు ₹1 కూడా తీసుకోలేము మా అబ్బాయి తన, అంటే బికాజ్ ఆఫ్ టాలెంట్. నేను మిడిల్ క్లాస్, ఆయనకు నా స్టోరీ అంతా తెలుసు. సో ఆ విధంగా ఎంకరేజ్ చేసి పైకి తెచ్చారు అనమాట. మొట్టమొదట శిక్షణ ఎక్కడి మీ దగ్గరేనా, తర్వాత ఎక్కడెక్కడ తీసుకున్నా? వానికి క్రికెట్ అంటేనే తెలియదు. నేనే ఇక క్రికెట్ ఇట్లా ఆడాలి. మళ్ళీ మా వెనకాల గ్రౌండ్ ఉండే, డైలీ నాకు టైం దొరికినప్పుడల్లా ప్రాక్టీస్ చేపిస్తుండే. ఇంకో టెన్నిస్ బాల్తో రోజు 100 క్యాచ్లు కొట్టేటోడు పైకి. ఇప్పుడు ఫీల్డింగ్ కూడా చాలా బాగా చేస్తాడు. ఒక ఐపీఎల్ ఇప్పుడు ఆడిననుకో ఒక 20-30 రన్లు సేవ్ చేస్తాడు. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ ఆల్ డిపార్ట్మెంట్. నేను ఎట్లా శిక్షణ ఇచ్చినా అట్లా ఫాలో అయ్యిండు. అదే వన్ సక్సెస్ సీక్రెట్. ఎవరైనా బయట ఏమన్నా నేర్పించారా అక్కడ ప్రాక్టీస్? ఏం లేదు, అక్కడ క్యాంప్లో కూడా అనేటోళ్ళు, అన్న మీరే అంతా రికార్డింగ్ చేసుకొని వచ్చిండ్రు అని. తర్వాత కొన్ని వీక్నెస్ ఉంటే కొంచెం గురువు అయితే ఉండాలి కదా. ఇంకోటి ఆండ్రూస్లో మన సెయింట్ జాన్స్లో కోచ్లు ఉండే సీనియర్స్, అనిల్ మిట్టలు, సీను, శైలేందర్, బంటి, అప్పారావు, వీళ్ళందరూ, విన్సెంట్ అని వీళ్ళందరూ బాగా చూసుకునేటోళ్ళు. వీళ్ళు ఇంకా మోర్ ఓవర్ అంటే ఈజ్ వెరీ మాడెస్ట్ మా బాబు. కంగ్రాట్స్ అంటే థ్యాంక్ యూ, వెల్ ప్లేడ్ అంటే థ్యాంక్ యూ, 3 మాట మాట్లాడాడు. నాకు ఆపోజిట్ మాటలే లేవు. నేనంటే అరే నలుగురు ఉండాలే అంటాడు వాడు, అంతే ఇష్టపడాడు. పని ఒకటే ఫోకస్ ఆట. పొద్దున్న ఇప్పటికి కూడా జిమ్ పోతాడు, జిమ్కి వెళ్ళి రాగానే 1 గంట 2 గంటల రిలాక్స్ అవుతాడు, మళ్ళీ నాకింగ్ చేసుకుంటాడు. ఆఫీస్లో పర్మిషన్ తీస్తారు, ఆఫీస్లో 1-2 వరకు ఉండి వచ్చేస్తాడు. మిగతా టైం అంతా క్రికెట్ అయ్యా. జనరల్గా చూసినట్టయితే ఒక వయసు పిల్లలు అంతా ఆకతాయిలు లెక్క ఉంటారు. మరి అలాంటి సిచ్యువేషన్ ఏమైనా వచ్చిందా ఒక తండ్రిగా మీరు ఎలా చెప్పేవాళ్ళు? మనకి ఆ సిచ్యువేషన్ నాకు రానియలే, నేను చెప్పాలి. హీ వాజ్ వెరీ వెరీ బ్యాలెన్స్డ్, చాలా బ్యాలెన్స్, మెచ్యూర్డ్. కొన్ని టైంలో అంటే నాకే చెప్పేట్టు, అంటే ఇట్లా జనరలీ నేను. ఇంకోటి ఏంటంటే ఐ డోంట్ పుట్ ప్రెషర్ ఆన్ చిల్డ్రన్, ఇది చేయొద్దు అది నేను ఎప్పుడు చెప్పాలి. మా 4 అమ్మాయిలకు చెప్పలే, అబ్బాయికి కూడా చెప్పలే. ఇంకోటి మా 4 అమ్మాయిలలో 3 ఇంటర్ కాస్ట్ మ్యారేజే, దే ఆర్ హ్యాపీ. ఇప్పుడు ఎట్లుంటుందంటే, ఇప్పుడు నువ్వు ఎస్ అంటే నీ రెస్పెక్ట్ ఉంటుంది, నువ్వు అంటే రెస్పెక్ట్ పోతుంది. వాళ్ళు ఒక మాటకి చెప్తారు, పెద్దోళ్ళు కన్నమ్మని చెప్తారు, వద్దన్నమనుకో మేము చేసుకుంటామంటారు. అప్పుడే ఇదే సొసైటీ వచ్చి అయ్యో ఇవాళ రేపు కామన్ అయింది కదా చేయొద్దా, అట్లా లేచిపోయినా, ఇట్లాంటివి ఒక రకాలు వస్తాయి. సో అది నా సిస్టమ్. ఐ విల్ బి ఫ్రెండ్లీ విత్ మై చిల్డ్రన్, ఐ విల్ బి జోయల్ అనమాట. ఫుడ్ విషయంలో ఎలాంటి నియమ నిబంధనలు? ఫుడ్ వానతల వాడే, ఫుడ్ కూడా చాలా కంట్రోల్ చేస్తాడు. అంటే హెల్త్ కాన్షియస్ ఎక్కువ వానికి. ఇప్పుడు అన్నం తినడం మానేసిండు ఒక 6 years నుంచి. చపాతీలు అవి ఇప్పుడు మిల్లెట్స్ వస్తున్నాయి కదా, ఆ మిల్లెట్స్ కర్రీస్, నాన్ వెజ్ తింటాడు మంచిగా. ఇక విటమిన్ అవి ఫుడ్ అవన్నీ తీసుకుంటాడు. ఈ విల్ టేక్ లాట్ ఆఫ్ కేర్ అనమాట. అంటే బీటెక్ కూడా చదివినట్టు తెలుస్తుంది. బీటెక్ టీకేఆర్ వాళ్ళు స్పోర్ట్స్ కోటాలు ఇచ్చిండ్రు అనమాట. నేను అదే ఐ వాజ్ ప్రిఫర్ ఫర్ డిగ్రీ. డిగ్రీ అయితే ఈజీ. నేను వాళ్ళకి చెప్పిన, బాబు కాలేజ్కి రాడు, నేను 40,000 ఫీజు కట్టా, ఫ్రీ సీట్ అయితే వస్తా. నీకెట్లా తెలుసు మా బాబు అంటే, నేను 10 ఏళ్ళ నుంచి ఫాలో చేస్తున్నా సార్ అన్నాడు. అయితే సరే సార్ 2 days తర్వాత రండి అని వాళ్ళు మీటింగ్ పెట్టుకున్నాను. నెక్స్ట్ డే ఫోన్ చేసిండు, సార్ సర్టిఫికేట్లు బాబుని తీసుకున్నా అంటే వెళ్ళిన. సార్ ఏం లేదు, ఫస్ట్ ఇయర్ 12,000 కట్టండి, మిగతా 3 ఏళ్ళు 4,400 అన్నాడు. డన్ అన్న. వాడు కాలేజ్కి వెళ్ళింది 4 సార్లు. ఇక మిగతా అంతా క్రికెటే. బీటెక్ కూడా కంప్లీట్ చేసుకున్నాం 1-1గా. స్వతహాగా మరి క్రికెట్లో ఎవరిని ఇష్టపడుతుంటారు సందీప్ గారు? సందీప్కు డివిలియర్స్ ఇష్టం, సౌత్ ఆఫ్రికా. అందుకే ఆ షాట్లన్నీ డివిలియర్సే కొట్టిండు మొన్న 1 dayలో. మనకి హైదరాబాద్ ప్లేయర్స్ కూడా టైటిల్ ఇచ్చింది, హైదరాబాద్ డివిలియర్స్ అని. చాలా ఇష్టం. ఆయన బుక్కులు ఆటోగ్రఫీ కూడా చదువుతాడు. యువతకు ఏ సందేశం ఇస్తారు ఒక తండ్రిలాగా? యువతకి ఏంటంటే ఫస్ట్ నా సజెషన్ పేరెంట్స్కి ఇస్తాను. పేరెంట్స్ ఎట్లా అంటే ఇవాళ రేపు చదువు చదువు చదువు,
వందకు 90 రావాలి, 100 రావాలి. చైతన్య, నారాయణ ఇది తప్పిస్తే ఇంకో ధ్యాస ఉండదు. సో ఇంకోటి ఏంటంటే ప్రతి పిల్లలకు ఒక గేమ్ అనేది ఇష్టం ఉంటుంది. వాట్ ఎవర్, టెన్నిస్ మేబీ, చెస్, ఏదన్నా ఫస్ట్ మనం అది కనుక్కొని వాళ్ళని ఫీల్ చేయాలి. స్పోర్ట్స్ కంపల్సరీ ఉండాలి, అదర్ యాక్టివిటీ షుడ్ బి దేర్. ఎందుకంటే ఫస్ట్ రీజన్ ఏంటంటే ఆ 2 అవర్స్ వాళ్ళు బిజీ ఉంటారు, ఆ 2 అవర్స్ వాళ్ళు శిక్షణ నేర్చుకుంటారు, ఆ 2 అవర్స్ ఇంటరాక్షన్ ఉంటుంది. 100 మంది పిల్లలు ఉంటారు. అక్కడ పోగానే ఏంది ఫస్ట్ గుడ్ మార్నింగ్ అనాలి, అది నేర్చుకుంటారు. గుడ్ మార్నింగ్ ఏ ఇంట్లో ఉంటే గుడ్ మార్నింగ్ లేదు, గుడ్ మార్నింగ్ లేదు. ఇక లేవగానే మమ్మీ నాకు అది కావాలి, నా ఆకలి అవుతుంది, ఇది అవుతుంది, అది ఉంటుంది. సో ఐ సజెస్ట్ ఎవ్రీ పేరెంట్ ఏంటంటే స్పోర్ట్స్, చెస్ కానీ క్యారమ్స్ కానీ ఏదైనా ఒకటి ఇన్వాల్వ్ చేయాలి. సో దట్ ఇంకోటి స్పోర్ట్స్లో ఉన్న వాళ్ళకంటే మీ మెమొరీ పవర్ అదంతా బాగుంటుంది అన్నమాట. సో ఆ సజెషన్ ఏం కంపేర్ చేయొద్దు పిల్లలను. ఇవాళ ఎట్లా అంటే మిడిల్ క్లాస్ వాళ్ళు అప్పుడు పేరెంట్స్కి భయపడ్డారు, ఇప్పుడు పిల్లలకు భయపడతాం. అందుకే దాన్ని మధ్య తరగతి అంటారు, మిడిల్ క్లాస్ అని. సో నా సజెషన్ అదే. మా ఫ్రెండ్స్ కూడా చాలామంది కౌన్సిలింగ్ ఇస్తారు, వాళ్ళ పిల్లలను తీసుకొస్తారు, వాళ్ళకు కూడా టీచ్ చేస్తా. అందులో ఒక 10-15 మందిని చేంజ్ చేసిన. నౌ దే ఆర్ సక్సెస్ఫుల్ స్టూడెంట్. వాళ్ళు ఎప్పుడు గుర్తుపెట్టుకుంటారు. ఐ లైక్ డూయింగ్ సోషల్ సర్వీస్. జనరల్గా చూసినట్టయితే పక్క దేశాలలో ఒక చైనా అయితే, ఒక ఆస్ట్రేలియా అయితే, ఒక అమెరికా, వాళ్ళకి చదువుతో పాటు గేమ్స్, స్పోర్ట్స్ కూడా చాలా వెళ్ళొచ్చు. కానీ మన దేశంలో అలాంటి సిచ్యువేషన్స్ చాలా తక్కువ. ఇట్లా స్వతహాగా ఒక తండ్రి ద్వారానో ఒక వెదిగిన వాళ్ళని చూస్తేనే సమాజం గుర్తింపు వస్తుంది. స్కూళ్ళల్లో కూడా జనరల్గా ఎంతసేపు ఉన్నా కూడా ఐటెక్ను అని, ఈటెక్ను అని అలాంటివే ఉన్నాయి. కానీ లాస్ట్కి ఒక చిన్న ప్లే గ్రౌండ్స్ కూడా లేవు. మరి ఇలాంటివి ఎలాగ మీరు చెప్తుంటారు? ఇప్పుడు అంటే అందుకే జనరల్గా ఎట్లా అంటే కొన్ని రికగ్నైజ్ స్కూల్స్ ఉన్నాయి, అందులోనే మీకు గ్రౌండ్స్ అవి ఉన్నాయి. అందుకే దీనికి ఏం చేశారంటే స్కూల్ లీగ్ అని ఒకటి పెడతారు. స్కూల్స్ 6th క్లాస్ నుంచి ఒక స్కూల్, సెయింట్ ఆండ్రూస్, సెయింట్ ప్యాట్రిక్స్, సెయింట్ పాయిస్, అట్లా వాళ్ళని ఏం చేస్తారంటే గేమ్స్ ఆడిపిస్తుంటారు, టోర్నమెంట్స్. ఆ టోర్నమెంట్స్ అంటే ప్రదీప్ ఉన్న పిల్లలను పికప్ చేస్తారు. పికప్ చేసి వాళ్ళని ఒక స్టేట్ అండర్ 13, అండర్ 16 గ్రూప్లో సెలెక్ట్ చేసి అక్కడ ఆడిపించినప్పుడు నేషనల్స్ ఆడే ఛాన్స్ ఉంటుంది. అది ప్రభుత్వం కూడా చాలాసార్లు రంజీ ట్రోఫీకి చేసినట్టు తెలుస్తుంది సందీప్ గారు. చాలా లేట్ అయిందేమో అన్నట్టు కూడా అనిపిస్తుంది బయట. మీరు దీని మీద ఎలా స్పందిస్తారు? అవునవును. ఐపీఎల్ ఏంటంటే చెప్పలేం, కొన్ని గ్యాంబ్లింగ్ అది ఆ కాన్సెప్ట్ ఎవరికి అర్థం కాలే. ఇప్పుడు అంటే దానికి రంజీ ఐపీఎల్ అంటే ఒక క్వాలిఫికేషన్ అంటూ ఏది లేదు. ఇప్పుడు కొంతమంది ఉన్నారు ఒక రంజీ మ్యాచ్ ఆడగానే ఐపీఎల్ ఆడారు, కొంతమంది ఉన్నారు. ఇప్పుడు మా బాబు ఇప్పుడు 54 మ్యాచ్లు ఇప్పుడు వచ్చింది ఆప్షన్. అండ్ ఈ డిజర్వ్ ప్రతి ఒక్కరికి తెలుసు ఆయన టాలెంట్ అది. ఇక కొన్ని ఇవన్నీ కారణాలు ఉంటాయి, అవన్నీ మనకు ఒకటే అనుకున్నారు, కష్టే ఫలి. కష్టం చేసినోనికి నష్టం ఉండదు ఎప్పుడు. వన్ డే యు ఆర్ గోయింగ్ టు గెట్. మంచి రావాలంటే ఇట్ విల్ టేక్ టైం, చెడు ఒక్క సెకండ్లో వస్తుంది. సో అది ఫాలో చేసి సాధన చేసిండు. నవ్ వీ గాట్ దట్ పొజిషన్, వీఆర్ వెరీ హ్యాపీ. ఎంతకంటే ఏం లేదు. వానికి మాత్రం మ్యాచ్లు ఆడే ఛాన్స్ ఇస్తే వాడు గ్యారెంటీ ఇండియా ఆడతాడు. T20 మేబీ ఆర్ 50 ఓవర్స్, అంత టాలెంట్ ఉంది. మరి ఈ సెలక్షన్లో, సన్ రైజ్ సెలక్షన్లో యాజ్ ఎ ప్లేయర్గా తీసుకున్నారా లేకపోతే ఎక్స్ట్రా ప్లేయర్గా ఎట్లా ఏమన్నా? అంటే టాలెంట్ చూసే తీసుకున్నాను లక్ష్మణ్, ఎందుకంటే అన్నీ ఫాలో చేస్తాడు. లక్ష్మణ్ ఈజ్ వెరీ వెరీ ఇంటెలిజెంట్, అన్నీ చూసే తీసుకున్నాడు అనమాట. సో ఇప్పుడు బెంచ్ మీద ఉంటాడా లోపల ఉంటుందా అనేది వాళ్ళ టీమ్ మేనేజ్మెంట్ పైన ఉంటుంది. ఇప్పుడు వీళ్ళకి నెట్స్ అవుతుంటాయండి, నెట్స్లో టామ్ మూడీ కోచ్ ఉన్నాడు, వీళ్ళకి లక్ష్మణ్ మెంటర్, వీళ్ళు వాచ్ చేస్తారు. అంటే లక్ష్మణ్ ఎప్పటి నుంచో చూస్తారు సందీప్ గేమ్, ఆయన ఈ విల్ బీ ఇన్ టచ్ విత్ మీ. సో ఏంటంటే ఈసారి మంచి వేడిలా ఉంది కాబట్టి హీ మే గెట్ ఛాన్స్ టు ప్లే ఇన్ 11. నా గెస్. మీరు దగ్గర నుండి చూసారనుక ఇట్ షాట్స్ 6లు కానీ 4లు కానీ ఏ యాంగిల్స్లో ఎక్కువ ఆడే అవకాశాలు ఉంటాయి? వీడు అన్ని యాంగిల్స్ ఆడతాడు, 360 డిగ్రీ. మన వాళ్ళ కోచ్ కూడా అంబాటి రాయుడు కూడా రాసిండు వీని గురించి. అంబాటి రాయుడు ఏమన్నాడంటే ఈజ్ వెరీ మచ్ టాలెంటెడ్, అసలు ఇప్పటికి ఇండియాకి ఆడాలి 1 డేలు కానీ T20లు కానీ. ఆయన బ్యాడ్లకు కానీ ఏ ఫ్రాంచైజ్ తీసుకున్నా వాళ్ళకు బెనిఫిట్ ఉంటుంది. అండ్ 360 డిగ్రీ ప్లేయర్ అని ఇంటర్వ్యూ ఇచ్చిండు అంబాటి రాయుడు. ఆయన ప్రోత్సాహంతోనే వీడి గేమ్ అంతా చేంజ్ చేసిండు. అంబాటి రాయుడు రావడము వీని గేమ్ చేంజ్ చేయడం, ఎందుకంటే ఈజ్ వెరీ నాలెడ్జ్, చాలా గాడ్ గిఫ్టెడ్ ప్లేయర్ రాయుడు. సో ఆయన హెల్ప్ చేసిండు మా బాబుకి. సో అదే ఈరోజు T20కి సక్సెస్. అయితే ఇప్పుడు ధనాధన్ అంత ఎంతసేపు ఉన్న ఇప్పుడు ఉన్నటువంటి ప్రేక్షకులు ఎక్కువ కూడా 50 బాలల్లో 80 కొట్టడం, 40 బాలల్లో 50 కొట్టడం. మరి ఈ ఫార్మాట్లో రన్నులు కూడా అంటే కొంతమంది 4-6లు కొట్టేవాళ్ళు, మధ్యలో వికెట్ మధ్యలో కొంచెం మందగించే వాళ్ళు ఉంటారు. వీటిలో మీరు ఎలాంటి లక్షణాలు ఉండే అవకాశం? లక్షణాలు అంటే ఇందులో ఉండేటోడు 100% ఫిట్నెస్ ఉండాలి, చురుకుగా ఉండాలి.
ఇలా మెయిన్ ఏంటంటే బౌండరీలు సిక్సర్తోనే కాదు, ఇప్పుడు రొటేషన్ స్ట్రైక్. ఇప్పుడు నేను నా 5 బాల్ ఆడినా అనుకో, 5 బాల్ డెడ్ అయిపోతాయి. దాని బదులు ఒక బాల్కి ఒక రన్ తీసుకుంటే వేరేవాడు కొడతాడు. సో మెయిన్ రొటేషన్ ఈజ్ ఇంపార్టెంట్ ఇన్ క్రికెట్. స్కోర్ బోర్డ్ మూవ్ చేస్తూనే ఉండాలి. అప్పుడు ఏమవుతుంది, బౌలర్ కూడా డిస్టర్బ్ అవుతాడు. నువ్వు 4 రన్లు రాలంటే బౌలర్ టాప్లో వస్తాడు. ఇది సీక్రెట్. ఈ మ్యాచ్లు మరి మీరు చూస్తానికి సిద్ధంగా ఉన్నారా మరి? ఏవి పక్క చూడడానికే కదా. మన వేలమప్పుడే నేను మా డాక్టర్ వాళ్ళంతా ఫుల్ టెన్షన్లో కూర్చున్నాం, వస్తుందా పిక్ అవుతుందా కాదా అని. అలాంటప్పుడు మ్యాచ్లు చూడరు. మా ఫ్రెండ్స్ రిలేషన్ ఫుల్ ప్రెషర్ వేస్తున్నాం, మమ్మల్ని తీసుకెళ్ళాలి మ్యాచ్కు కంపల్సరీ. అప్పుడే స్టార్ట్ అయిపోయింది. ఐపీఎల్ చూసే ప్రేక్షకులకి ఏం చెప్తారు? ఈ ప్రేక్షకులకి ఎంత అంతే కదా, ప్రేక్షకులు ఆనందం కోసం వస్తారు. ఇప్పుడు ఎట్లా అంటే ఒక సినిమా షో లాగా అయిపోయింది ఇది. 20 ఓవర్లు అటు 20 ఓవర్లు ఇటు, పేషెన్సీ లేదు జనాలకు కూడా. సో ఇది చాలా ఆనందం ఇస్తుంది ప్రతి ఒక్కరు. ఇప్పుడు నువ్వు రిక్షా ఓడు చూడు, ఎవరు చూడు, ది ప్రిఫర్ క్రికెట్. తెలియనోడు కూడా అది అట్లాంటి గేమ్ అనమాట. ఇది అంటు రోగం అంటారు చూడు, అలాంటిది. ఇదంతా సక్సెస్ రాకముందుకు మీరు ఎవరో పరమేశ్వర్ అంటే చుట్టుపక్కల వాళ్ళు కూడా ఇప్పుడు మరి పొగడ్తలు, ఎలాంటి పొగడ్తలు వస్తున్నాయి, ఆ పొగడ్తలను మీరు ఎలాగ ఆస్వాదిస్తున్నారు? ఒకసారి ఎట్లా వస్తున్నాయి అంటే తట్టుకోలేని పొగడ్తలు వస్తున్నాయి. ఒక్కటేసారి సెలబ్రిటీ లాగా అయిపోయింది కదా. సో ఇప్పుడు తెలియనోడు కూడా తెలుసుకుంటాడు. ఇప్పుడు ఇల్లు తెలియనోడు కూడా, అరే సందీప్ వాళ్ళ ఇల్లు ఎట్లా, సందీప్ ఎవరు, సందీప్ వాళ్ళ డాడీ. అది నాకు అదే చెప్పాను కదా, సందీప్ వాళ్ళ డాడీ. ఏడికి వెళ్ళినా క్యూలో పక్కకు జరిగే ప్రోగ్రాంలు ఉంటాయి. ఉంటాయి. ఒకసారి కానిస్టేబుల్ కూడా అదే జనరల్ చెక్ చేస్తారు కదా, వీడు హెల్మెట్ తీయగానే బాబు నీ పేరు సందీప్ అన్నాడంట. ఎట్లా అంటే నేను పేపర్లో చూస్తుంటా, వెళ్ళిపో అన్నాడంట. అంటే ఇట్లాంటివి వస్తాయి అన్నమాట. రికగ్నిషన్ దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. ఇప్పుడు డబ్బు చూసి రికగ్నిషన్ ఇవ్వడు ఇవ్వడండి, టాలెంట్. ఇప్పుడు సందీప్, ఇప్పుడు ప్లేయర్స్ ఉన్నారు వీరు, ఇప్పుడు లక్ష్మణ్ వీళ్ళందరూ వాళ్ళు సెలబ్రిటీస్, వాళ్ళకి గంగూలీ ఇట్లా ఉన్నారు. అది ఇప్పుడు అజరుద్దీన్ అట్లాంటి స్టేజ్కి రావాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మంచి అబ్బాయిని ఒక దేశానికి మరి ఆట ఆడేందుకు తయారు చేశారు. విష్ ఆల్ ది బెస్ట్. మీరు కూడా ఆరోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ మనస్ఫూర్తి. ఇదండి మరి సందీప్ సెలెక్ట్ కావడం చాలా ఆనందంగా ఉంది. 4 కూతుర్ల తర్వాత కొడుకును ఎలాంటి గారాబం చేయలేదు. నేనే ఆడాలనుకున్నా, ఆడలేకపోయా, నా పుత్రుడిని అన్నా ఖచ్చితంగా ఇండియాకు సేవ చేసేటట్టుగా పెంచుతానే ఉద్దేశంతో పెంచాను. మరి సెలెక్ట్ కావడం చాలా ఆనందం. మరి ఖచ్చితంగా కూడా ప్రేక్షకులను ఉర్రూతలో ఇస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సందీప్ వాళ్ళ ఫాదర్ పరమేశ్వర్ గారు చెప్పారు. చూస్తున్నాడు విత్ న్యూస్ కెమెరామెన్ రాజ్తో మీ సురేష్ దండో.